హాయ్ అండి. మొన్న వీడియోలో నేను టాప్ అయితే స్టిచ్ చేసుకున్నా గదా! సేమ్ ఫ్యాబ్రిక్ తోటి. సో, ఈరోజైతే నేను ప్లాజో ప్యాంట్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను నా కోసం. సో, ఇదైతే చాలా ఈజీ అండి. నేను స్టిచ్చింగ్ చేసుకునే విధానం గానీ, కటింగ్ గానీ చాలా ఈజీగా ఉంటుంది. సో, నేను సింపుల్‌గా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది వేసుకుంటే గూడా. ఇక్కడొచ్చేసి నేను బెల్ట్ కోసం 2 ఇంచెస్ తీసుకున్నాననమాట. అక్కడి నుంచి ప్యాంటు లెంత్ అనేది తీసుకున్నా. నేనిక్కడొచ్చేసి 39 తీసుకున్నాను. అంటే యాంకిల్ వరకు ఉండేటట్టుగా చూసుకున్నాననమాట. అందులోనే మనకి ఫోల్డింగ్ చేసుకోవడానికి 1 ½ ఇంచ్ అనమాట కలిపి తీసుకున్నాను. హిప్ మెజర్‌మెంట్ వచ్చేసి 10 ఇంచెస్. ఒక 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా లూజింగ్ తీసుకున్నాను. ఇంకా క్రాచ్ ఏరియాకొచ్చేసి 10 ఇంచెస్ ప్లస్ ఎక్స్‌ట్రా 3 ఇంచెస్ లూజింగ్ కలుపుకొని 13 పెట్టుకున్నాననమాట. సో, ఈ 2 కలిపి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మనం కర్వ్ తీసుకోవడానికి క్రాచ్ ఏరియా దగ్గర 3 ఇంచెస్ తీసుకున్నాననమాట. మనకి పెద్ద సైజ్ అయితే 3 ఇంచెస్, చిన్న సైజ్ అయితే 2, 2 ½ అట్లా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక 1 ½ ఇంచ్ తోటి లోతు అనేది తీసుకుంటున్నాను. ఎక్కువ లోతు అనేది తీయకూడదండి. మనకి ఫిట్టింగ్ అనేది పాడవుతుందనమాట. పైన అట్లా కర్వ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ బాటమ్ దగ్గర వచ్చేసి 10 ఇంచెస్ పెట్టుకున్నా లూజు. లెగ్ కర్వ్ స్కేల్ తోటి నేను మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. దీంతో మనకి షేప్ అనేది బాగా వచ్చింది. సో, ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండి. ఒక హాఫ్ అన్ అవర్‌లోనే చక్కగా కటింగ్, స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. వేసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ తోటి టాపు, ప్యాంటు స్టిచ్ చేసుకుంటున్నారు కదా! ఇప్పుడు చాలా బాగుంటున్నాయి డ్రెసెస్. మనకి కార్డ్ సెట్స్ అలాంటివి కూడా మనకి సేమ్ కలర్ ఫ్యాబ్రిక్‌తో వస్తున్నాయి కదా! సో, వేసుకుంటే కూడా చాలా బాగుందండి. ఆ పిక్ కూడా నేను లాస్ట్‌లో యాడ్ చేశాను చూడండి. సో, కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఫ్రంట్ భాగం అనేది క్రాస్ అయితే తీసుకోవాలన్నమాట. 1 ½ ఇంచ్ పొడవు పెట్టుకొని మిడిల్ వరకి క్రాస్‌గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకొని కట్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్ వచ్చిద్దనమాట. సో, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లోపల వైపు ఉంచి సో, ఇట్లా వేసుకొని క్రాచ్ ఏరియా అనేది స్టిచ్ చేసుకోవాలి. ఆ సైడ్‌న, ఈ సైడ్‌న. సో, ఇప్పుడు ఇలా క్రాచ్ ఏరియా అయితే స్టిచ్ చేశాను. ఒక ½ ఇంచ్ అనేది ఖర్చుతోటి. తర్వాత ఇప్పుడు మనం ఈ కాలు చివరి నుంచి ఆ కాలు చివరి వరకు క్రాచ్ ఏరియా మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే పాదం దగ్గర ఫోల్డ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 ½ ఇంచే పెట్టుకున్నాను. 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు. పెద్ద బెల్ట్ కావాలంటే పెద్ద బెల్ట్ లాగా కూడా పెట్టుకోవచ్చు. నేను ఒక 1 ½ ఇంచే పెట్టుకున్నాను. సో, ఇప్పుడైతే స్టిచ్ చేశాను. మొత్తం అంతా కూడా అయిపోయిందండి. సింపుల్ అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. ఇంక ఇక్కడ బెల్ట్ మనం ఎలాస్టిక్ కోసం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా! అదైతే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాను. అయిపోయింది. తర్వాత ఎలాస్టిక్ కూడా వేసాననమాట. సో, ఇప్పుడు వేసుకుంటే ఎలా ఉందో కూడా చూసేయండి.